అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అలాగే సున్నా వడ్డీ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు ఎన్నికల పోలింగ్ కంటే ముందే రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యింది కాబట్టి ఇక రైతుల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉంది. ఇక ఈ డబ్బులు వచ్చేసి ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యి కూడా 2 రోజులు అవుతుంది. అంటే 14, 15 ఆ 2 తారీఖులలో కూడా రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ పథకాలకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాలేదు. ఇక ఈ రోజు 16వ తారీఖున వారి ఖాతాల్లోకి జమ అవుతాయని ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు మనకి అందిన సమాచారం. ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మీకు మన ఛానల్ నుంచి నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం జరుగుతుంది. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అంటే కరువు అండ్ వరదల ప్రభావం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకి ఈ డబ్బులు అనేది ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా వారికి డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. 2023 సంవత్సరంలో మిచాంగ్ తుఫాన్ ప్రభావం అలాగే కరువు ప్రభావం వల్ల కొన్ని లక్షల ఎకరాల పంటలు నష్టపోవడం జరిగింది రైతులు. ఇప్పుడు ఆ 2023 సంవత్సరంలో నష్టపోయిన పంటలకు గాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చిలో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఇక ఆ డబ్బులు వచ్చేసి రైతుల ఖాతాల్లోకి ఎన్నికల కోడ్ అమలు తర్వాత కూడా జమ అవుతాయి అన్నప్పటికీ జమ కాలేదు. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేసుకోవచ్చు అనే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల పోలింగ్ కూడా పూర్తి అయినది కాబట్టి ఇప్పుడు 14వ తారీఖు 15వ తారీఖు ఈ డబ్బులు జమ కాలేదు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని మనకి అందిన సమాచారం. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఖచ్చితంగా జమ అవుతాయని ఈ రోజు నుంచి మనకి అందిన సమాచారం. ఇక రెండవది వచ్చేసి సున్నా వడ్డీ. ఎవరైతే బ్యాంకులలో రైతులు లోన్ తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు ఏపీ ప్రభుత్వం వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఎవరైతే రైతులు బ్యాంకులో లోన్ తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి మాత్రమే ఈ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. వారికి కూడా ఈ రోజు నుంచే ఎక్కువ శాతం డబ్బులు జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ పథకాలకు సంబంధించి ఇప్పుడు ఎన్నికల పోలింగ్ పూర్తయింది కాబట్టి ఈ రోజు నుంచి వారికి డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అలాగే రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం మాత్రం మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.